సో డియర్ ఫ్రెండ్స్, మన ఛానల్కు అందరికీ స్వాగతం. ముఖ్యంగా మనం ఈ యొక్క గురుకులకు సంబంధించి మరియు టీఆర్టీ కూడా చాలా ఉపయోగపడతాయి బోధనా పద్ధతులు. మనకు ఈ బోధనా పద్ధతుల్లో థర్డ్ వీడియో. సో ప్రీవియస్గా మనకు వీడియో లోపల మనకు ఈ ప్రాజెక్ట్ మెథడ్ గురించి, హ్యూరిస్టిక్ మెథడ్ గురించి, అదేవిధంగా ఇండక్టివ్ డిడక్టివ్ అప్రోచ్, సైంటిఫిక్ అప్రోచ్ల గురించి ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. సో దయచేసి ఎవరైనా చూడకపోతే తప్పనిసరిగా వీడియో చూడాలని విజ్ఞప్తి చేస్తూ, సో ఇందులోకి వెళ్ళి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటంటే ఈరోజు మనం కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్, టీచింగ్ మెథడ్స్, కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ లోపల డిఫరెంట్ టీచింగ్ మెథడ్స్ ఇచ్చారు. సో ఇప్పుడు వీటిని మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే ఒక రకంగా మోడర్న్ టీచింగ్ మెథడ్స్ అంటే ప్రీవియస్గా ఉన్నాయి, బట్ జనరల్గా వీటిని మనం కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ టీచింగ్ మెథడ్స్గా మనం భావించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా ఇళ్ళకెళ్ళి మనకు మినిమం 2 to 4 మార్క్స్ మినిమం వస్తాయి. సో మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కనుక అనాలిసిస్ చేసినట్టయితే ఒక పేపర్లో టోటల్ దాదాపు ఇందులో 7-8 మోడల్స్ ఇచ్చారు. ఇందులోకి వెళ్ళి ప్రతి మోడల్కి వెళ్ళి ఒక బిట్ వచ్చింది. సో అట్లా ఇంపార్టెన్స్ ఉంది. కన్సర్న్ సబ్జెక్టులు దయచేసి తప్పనిసరిగా మిత్రులందరికీ విజ్ఞప్తి, ఇది విన్న తర్వాత మీ సబ్జెక్ట్ యొక్క పెడగాజికి వెళ్ళండి, ఒక్కసారి చూడండి, చాలా ఈజీగా ఉంది. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, బట్ మళ్ళొకసారి దయచేసి తప్పనిసరిగా చూడండి. చూసిన తర్వాత అప్పుడు మనం ప్రీవియస్ పేపర్ కనుక తీసుకున్నట్టయితే మనం సులభంగా ఈజియెస్ట్గా సాల్వ్ చేసుకోవచ్చు అన్న విషయం తెలిసిందే. ఏదైనా వీడియోలోకి వెళ్ళే ముందు మరొకసారి విజ్ఞప్తి, ఎవరైనా కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ, ఈరోజు ఈ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ ఏదైతే టీచింగ్ మెథడ్స్ ఉన్నాయో, ముఖ్యంగా ఈ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్కి ప్రాణం పోస్తుంది ఎవరంటే NCF 2005. మీ అందరికి తెలిసిందే, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 కరికులంలో కూడా మనం చూసాం. ముఖ్యంగా ఇది తీసుకున్నట్టయితే తప్పనిసరిగా మనం ఇది చూడాలి. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, దయచేసి డౌన్లోడ్ చేసుకొని ఖచ్చితంగా ఇందులో ఇంపార్టెంట్ బిట్స్ ఏమైతే ఉన్నాయో ఒకసారి తప్పనిసరిగా చూడాలి. ముఖ్యంగా ఈ యొక్క NCF ఏదైతే 2005 పేజ్ నెంబర్ 90లో అంటే ఈ యొక్క ఏదైతే మోడల్ ఇవ్వబడ్డదో దాన్ని ఏమంటారంటే ఇంటర్ప్రిటేషన్ కన్స్ట్రక్షన్ మోడల్ అంటారు. ఐకాన్ మోడల్ అనేది మామూలుగా కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ లోపల NCF లోపల ఇవ్వబడ్డది. ముఖ్యంగా దాన్ని రూపొందించింది ఎవరంటే బ్లాక్ అండ్ మెక్లింటాన్ అనే విద్యావేత్తలు వీళ్ళు డెవలప్ చేయడం అనేది జరిగింది. ఇది 1995 లోపల. ఈ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ లోపల ఏవైతే ఉంటాయో మనం ఒకసారి కనుక NCF వెళ్ళినట్టయితే అంటే పిల్లలే జ్ఞాన నిర్మాణం చేసుకుంటారు, ఎందుకంటే అది చాలా సులభం, ఇళ్ళకెళ్ళి ఎంట్రీ కావడానికి చాలా సహాయపడుతుంది. NCF ఏమని చెప్తుందంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ఏంటంటే ప్రీవియస్గా ఉన్నప్పుడు ట్రెడిషనల్ అప్రోచ్ ఏంటంటే టీచర్ అనే మనం ఉపాధ్యాయులుగా మనం ఏంటంటే నాలెడ్జ్ గివర్, పిల్లలేమో నాలెడ్జ్ రిసీవర్స్గా ఉండేది. కానీ NCF ఏమని చెప్తుంది అంటే మామూలుగా పిల్లలే నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటారు, జ్ఞాన నిర్మాణం చేసుకుంటారు, కొత్త జ్ఞానాన్ని కూడా సృష్టిస్తారు, క్రియేట్ చేయగలుగుతారు అనేది ఆ బలమైన నమ్మకంతో. ముఖ్యంగా వారు చెప్పింది ఏంటంటే ఇంటరాక్షన్స్ ప్రాణం అని చెప్పారు NCF. అందులో మనం ఇంటరాక్షన్స్ గురించి, దీని గురించి థియరీస్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్లో మనం పియాజే కానీ లేదా వైగాట్స్కి సిద్ధాంతాల గురించి కూడా చూడమని జరిగింది. ఏదైనా ఇక్కడ తీసుకున్నట్టయితే ఐకానిక్ మోడల్ 1995లో ఈ యొక్క 7 స్టెప్స్ ఇచ్చారు. అవి ఏమేంటి ఒకసారి చూద్దాం. ఒకటి అబ్జర్వేషన్, రెండవది ఇంటర్ప్రిటేషన్, మూడవది కాంటెక్స్టులైజేషన్, నాలుగవది కాగ్నిటివ్ అప్రెంటిస్షిప్, ఐదవది కొలాబరేషన్, ఆరవది మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్, 7th మల్టిపుల్ మేనిఫెస్టేషన్. సో ఈ స్టెప్స్ అనేటివి మామూలుగా ఏదైతే కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ లోపల ఉండవలసిన స్టెప్స్ గురించి వారు మాట్లాడారు. ఇది సజెస్ట్ చేయడం అనేది జరిగింది. సో ఒక్కొక్కసారి ఏం చేస్తున్నారంటే ఈ స్టెప్స్ మీదనే అడుగుతున్నాడు, ఈ యొక్క స్టెప్స్ మీదనే జనరల్గా బిట్ ఫ్రేమ్ కావడం అనేది జరుగుతుంది. కొంచెం కాషియస్గా ఉండాలి. డీపర్గా ఇచ్చినప్పుడు క్వశ్చన్ ఎట్లనే రావచ్చు అనే విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో ఫస్ట్ వారు చెప్పినది ఏంటి అంటే ఫస్ట్ అబ్జర్వేషన్, అదేవిధంగా రెండవది ఇంటర్ప్రిటేషన్, మూడవది కాంటెక్స్టువలైజేషన్, నాలుగవది కాగ్నిటివ్ అప్రెంటిస్షిప్, ఐదవది కొలాబరేషన్, ఆరవది మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్, 7th మల్టిపుల్ మేనిఫెస్టేషన్ అని చెప్తున్నారు. సో దయచేసి దీని గురించి డీపర్గా మనం NCFని డౌన్లోడ్ చేసుకోండి. పేజీ నెంబర్ 19 లోపల మనకు డెప్త్గా ఇచ్చారు, దయచేసి ఒకసారి చూసుకోండి. ఏదైనా నెక్స్ట్ అంశాన్ని మనకి ఏంటంటే ఈరోజు ఈ యొక్క NCF ఏదైతే మనం కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ లోపల డిఫరెంట్ మోడల్స్ గురించి మనకి ఇచ్చారు. అందులో కూడా ప్రధానమైనది ఏంటంటే ఒకటి 5 మోడల్, రెండవది CLA కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్, అదేవిధంగా తీసుకున్నట్టయితే మామూలుగా మూడవది ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్, ఇండైరెక్ట్గా మనం దాన్ని సైంటిఫిక్ మెథడ్ అని గుర్తుపెట్టుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. 4th కాన్సెప్ట్ మ్యాపింగ్, 5వది ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, అదేవిధంగా తీసుకున్నట్టయితే 5th కాగ్నిటివ్ కన్ఫ్లిక్ట్,
అని ఇస్తున్నారు. నేవీ కాన్సెప్ట్స్ని మార్చడానికి ఎట్లా తోడ్పడుతుంది అనేది. నెక్స్ట్ తీసుకుంటే ఎంక్వైరీ అప్రోచ్, ఐదవది అనలాగీ స్ట్రాటజీ. వెరీ సింపుల్, చాలా సింపుల్గా ఉన్నాయి. ఇందులో కూడా కనుక మనం జస్ట్ ఐడియా తీసుకుంటే చాలు, సో మనకి ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ తీసుకుంటే 5 మోడల్ లోపల మనకు ఇందులో ఏమేమి స్టెప్స్ ఇచ్చారు అంటే ఏ విధంగా ఇందులో ఏమేమి స్టెప్స్లో బోధించాలి అంటే ఒకటేమో ఎంగేజ్, రెండవది ఎక్స్ప్లోర్, మూడవది ఎక్స్ప్లెయిన్, నాలుగవది ఎలాబరేట్, ఐదవది ఎవాల్యుయేట్. ఎట్లయితే వెరీ సింపుల్గా ఉంటున్నాయి. ఒక్కొక్కసారి సింపుల్గా స్టెప్స్ అడుగుతాడు, వీటిని షఫిల్ చేసి కూడా ఇస్తున్నాడు. లేదా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఆ ఎగ్జాంపుల్కి వెళ్ళి పికప్ చేయమంటున్నాడు, ఏ స్టెప్ తీసుకుంటారు. ఉదాహరణగా చూద్దాం, ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవాల్యుయేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్ అనే ఒక పాఠ్యాంశాన్ని బోధించడం లోపల జనరల్గా మనకు తెలిసింది హై స్కూల్ లెవెల్లో పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్ ఇచ్చారు. జనరల్గా ఏం చేస్తాం ఇక్కడ ఎంగేజ్ అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మోటివేట్ చేయడం, అంటే ఎవరి టాపిక్ని బట్టి వాళ్ళని మోటివేట్ చేస్తాం. జనరల్గా ఒక యాక్టివిటీ చేయించడం కావచ్చు, లేదా ప్రీవియస్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం కావచ్చు, లేదా ఒక క్లిప్ చూపెట్టడం కావచ్చు, ఏదైనా కానీ. ఇక్కడ మనం పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్ లోపల మనం ఏమనుకుందామంటే పిల్లలను స్కూల్ గార్డెన్స్ తీసుకెళ్ళి అక్కడ ఏం చేస్తున్నామంటే మనం అక్కడ రకరకాల ఫ్లవర్స్ను కలెక్ట్ చేస్తున్నాం. పిల్లల్ని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. ఇవాళ మనం ఏంటంటే వచ్చిన తర్వాత గ్రూపులు చేసి వాళ్ళు కలెక్ట్ చేసిన దానిలోకి ఏం చేస్తున్నామంటే వాళ్ళని అబ్జర్వ్ చేయమంటున్నాం. అబ్జర్వ్ చేసి పార్ట్స్ అంటే ఫ్లవర్లో ఏమేమి పార్ట్స్ ఉన్నాయో అబ్జర్వ్ చేయండి, డిస్కస్ చేయండి, మామూలుగా తర్వాత డ్రా కూడా చేయండి అని చెప్తున్నాం. అంటే పిల్లలు ఏం చేస్తారంటే ఇక్కడ ఎంగేజ్ అంటేనేమో మనకు వెళ్ళి ఆ యొక్క స్కూల్ గార్డెన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ మామూలుగా ఫ్లవర్స్ కలెక్ట్ చేసుకొని రావడం జరిగింది. తర్వాత ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, అంటే పిల్లల్ని గ్రూప్లా వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్లవర్స్ని అబ్జర్వేషన్ చేసి అందులో ఉన్న పార్ట్స్ను గమనించడం జరుగుతుంది. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ప్రెజెంటేషన్ చేస్తాం. అంటే పిల్లల్ని అడుగుతాం గ్రూప్ ప్రెజెంటేషన్ చేయండి అంటే ఒక గ్రూప్ వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళు ఏమేమి అబ్జర్వేషన్ చేస్తారో మామూలుగా చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దాని ద్వారా ఎవ్రీ గ్రూప్ వస్తారు కదా, ఎలాబరేట్ అంటే ఇక్కడ ఎలాబరేట్ దానిలో ఏమని ఇస్తున్నాడు అంటే ఎలాబరేట్ చేయడం అంటే కొన్ని గ్రూప్ వాళ్ళు చెప్తారు, కొన్ని అంశాలు అట్లా గ్రూప్స్ చెప్తుంటారు. సో వాళ్ళ యొక్క నాలెడ్జ్ అనేది బ్రాడనింగ్ అవుతుంది. ప్లస్ రెండవది ఏంటంటే ఎలాబరేట్లో ఇంకొక అంశం కూడా యాడ్ అయిపోద్ది. ఇక్కడ ఏమంటున్నారంటే వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో నిత్య జీవితానికి అనుపయుక్తం కూడా చేస్తారు. అంటే వేరే ఫ్లవర్స్ చూసినప్పుడు కూడా అందులో వేరే ఫ్లవర్స్లో ఉన్న భాగాలను కూడా గమనిస్తారు. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాం దానికి, కానీ ఇక్కడ అప్లికేషన్ అని చెప్తున్నారు. ఫైనల్ ఏం చేస్తారంటే ఎవాల్యుయేట్ చేయడం. సో పిల్లలు ఏం నేర్చుకున్నారో ఎవాల్యుయేట్ చేయడం అనేది వస్తుంది. సో ఈ రకంగా ఏమొస్తుందంటే 5 మోడల్ లోపల 5 స్టెప్స్ ఉంటాయి. ఒకటేమో ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవాల్యుయేట్. సో అట్లా మన సబ్జెక్టుకి అనువర్తితం చేసుకోవాలి, టాపిక్ అనువర్తితం చేసుకొని దయచేసి మనం చేసినట్టయితే గుర్తుంచుకోవడం సులభమవుతుంది. సో ఇంతకు మనం అనుకున్నాం కదా, పిల్లలు ఏం చేస్తారు ఎంగేజ్ చేస్తున్నారు. ఎంగేజ్ చేయడంలో ఎట్లనే కొంచెం ఇండైరెక్ట్ ఇక్కడ ఏమంటున్నాడంటే మోటివేట్ చేయడం. ఇక్కడ ఎంగేజ్ లోపల ఏమొస్తున్నారంటే మనకి స్టెప్లో ఏమిస్తున్నాడు మోటివేషన్. అంటే ఎట్లయినా కావచ్చు, మోటివేషన్ ఏ రకంగా చేస్తామంటే మన టాపిక్ని బట్టి చేస్తాం. ఏదన్నా యాక్టివిటీ కావచ్చు, చిన్న ఎక్స్పెరిమెంట్ కావచ్చు, లేదా ఒక క్లిప్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్కడ చేస్తాం, ఎంగేజ్ చేస్తాం పిల్లల్ని. అదేవిధంగా నెక్స్ట్ ఏమంటున్నాడు ఎక్స్ప్లోర్ అంటున్నాడు, తర్వాత ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవాల్యుయేట్. సో ఈ బిట్ ఎట్లన్నా అడగవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఎగ్జాంపుల్ ఇస్తాడు, 4-5 స్టెప్స్ 3-4 ఇస్తాడు, స్టేట్మెంట్స్ ఇస్తాడు. అందులో మొదటి స్టెప్ ఏది, రెండో స్టెప్ ఏది, మూడో స్టెప్ ఏది అని అట్లా ఎగ్జాంపుల్లోకి వెళ్ళి కూడా అడుగుతున్నాడు. సో లిటిల్ బిట్ ఆఫ్ దయచేసి మనం ఎగ్జాంపుల్ ఇచ్చిన స్టెప్ని పికప్ చేసుకోవచ్చు, లేదా ఇందులోపట మనం స్టెప్స్ కూడా కరెక్ట్ ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇదే సీరియల్ ఆర్డర్లో మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక రెండవది కనుక తీసుకున్నట్టయితే CLA క్లా అంటే కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్. అంటే దీన్ని మామూలుగా ఏమంటున్నారంటే కొలాబరేటివ్ అంటే పిల్లలు ఏం చేస్తున్నారంటే కొలాబరేటివ్గా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఇందులో ఏమైతే అంటే చూడండి, ఈ కొలాబరేటివ్ లెర్నింగ్ లోపల అంటే పిల్లలను ఒక గ్రూప్గా చేస్తాం. ఆ గ్రూప్ లోపల ఏం చేస్తారంటే ఒక టాస్క్ ఇస్తాం, ఆ టాస్క్ అప్పగిస్తే ఆ గ్రూప్ లోపల వాళ్ళు మామూలుగా ఆ టాస్క్ను పూర్తి చేయడం అనేది జరుగుతుంది. జనరల్గా కొలాబరేటివ్ లెర్నింగ్ అంటాం మనం కదా. సరే, ఏదైనా ఈ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ లోపల మెయిన్ ఎందుకోసమట అంటే ప్రిపేర్ లెర్నర్స్ ఫర్ ద వరల్డ్ ఆఫ్ వర్క్. అంటే భవిష్యత్తులో అందరితో కలిసిమెలిసి పనిచేయాల్సి ఉంటుంది, కొలాబరేటివ్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం సంసిద్ధం చేయడం అని ఇస్తున్నారు. చూడండి ఇక్కడ అదే వర్క్ కొలాబరేటివ్లీ
ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, మన యొక్క భావాలను ఇతరులకు మనం అనుకున్న దాన్ని ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయడం అనేది రెండవదని ఇస్తున్నాడు. అదేవిధంగా మామూలుగా పిల్లల లోపల క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా డెవలప్ కావాలి. అదేవిధంగా ఇప్పుడు ఏమంటున్నారంటే 21st సెంచరీ స్కిల్స్గా చెప్తున్నారు. ఏది క్రిటికల్ థింకింగ్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, తర్వాత క్రియేటివిటీ, సృజనాత్మకత అనేది మనం తీసుకున్నట్టయితే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నిటిని కూడా 21st సెంచరీ స్కిల్స్గా మనం కూడా పేర్కోవడం అనేది జరుగుతుంది. సో ఇవి పిల్లల లోపల డెవలప్ కావాలి. అదేవిధంగా ఇట్ ప్రమోట్స్ సెల్ఫ్ ఎర్నింగ్ స్కిల్స్, అంటే తమకు తామే అంటే సెల్ఫ్ లెర్నింగ్, స్వయంగా స్వీయ అభ్యసనానికి ఇది హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. ఈ యొక్క వేస్ ఆఫ్ అంటే ఈ యొక్క కొలాబరేటివ్ లెర్నింగ్ లోపల మనం ఎట్లా చేసుకోవచ్చు, ఏ రకంగా అంటే ఇందులో కూడా మామూలుగా 4 రకాలుగా ఇచ్చాడు వేస్ మార్గాలు. ఒకటేమో బ్రెయిన్ స్టార్మింగ్, రెండవది టాస్క్ గ్రూప్, మూడవది ఎంక్వైరీ అప్రోచ్, నాలుగవది ట్యూటోరియల్ గ్రూప్. సో డిఫరెంట్ సమస్యలను బట్టి బ్రెయిన్ స్టార్మింగ్ అంటున్నారు. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు జనరల్గా ఆ సమస్యను ఏం చేస్తామంటే బ్రెయిన్ స్టార్మింగ్ ద్వారా అంటే వివిధ రకాల పరిష్కారాలను ఇన్నోవేటివ్ ఏదైనా కానివ్వండి, మామూలుగా పిల్లల్ని ఏం చేస్తారంటే గ్రూప్స్గా చేస్తారు. గ్రూప్గా చేసిన తర్వాత మామూలు ఎవరైనా పర్లేదు, ఎవరి ఐడియాను వాళ్ళు పంపింగ్ చేయొచ్చు. వీ షుడ్ నాట్ స్టాప్ దెమ్ అన్నట్టు. వాళ్ళు చెప్పే ఆలోచన ఏదైనా కావచ్చు, అది కరెక్టా రాంగా కాదు, వాళ్ళ ఆలోచనను పంపింగ్ చేస్తూనే ఉంటారు. సో ఆ సెషన్ ఏమంటారంటే బ్రెయిన్ స్టార్మింగ్ అంటారు. అంటే తమ ఆలోచనను ఇన్నోవేటివ్ ఆలోచనను మామూలుగా పరిష్కారం లోపల మనం ఇవ్వడం లోపల ఇస్తుంటుంది. ఏదైనా ఒకసారి ఏ సమస్య అయినా కూడా, ఇప్పుడు వరదలు వస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్, జంట నగరాల లోపల విపరీతమైన వర్షం వస్తుంది ఎవ్రీ ఇయర్, చాలా వరదలతో ముంచేసుకుపోతుంది. మరి ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎట్లా మనం చేయాలి, హౌ కెన్ వీ కంట్రోల్ ద ట్రాఫిక్, అంటే ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలి, ఇట్లా జరుగుతుంది, మనం ఎట్లా పరిష్కారం తీసుకోవాలి అంటే బ్రెయిన్ స్టార్మింగ్. పిల్లల్ని గ్రూప్స్గా చేస్తాం, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎట్లన్నా వాళ్ళ ఆలోచనను చెప్తుంటారు, మనం వాళ్ళని ఆపొద్దు, ఇది కాదు అది కాదు, వాళ్ళు ఏది చెప్పినా తీసుకుంటారు, నోట్ డౌన్ చేసుకుంటాం, బ్రెయిన్ స్టార్మింగ్ అంటాం. అదేవిధంగా టాస్క్ గ్రూప్ ఇక్కడ రెండవది. పిల్లల్ని ఏం చేస్తారంటే మామూలుగా 2-3 3 to 6 మెంబర్స్ గ్రూప్ చేస్తారు. ఒక మోడల్ ప్రిపరేషన్, ఒక టాస్క్ అప్ప చెప్తాం, ఒక మోడల్ ప్రిపరేషన్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే అందరు కలిసి ఆ టాస్క్ను కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది, మోడల్ను తయారు చేయడం అనేది జరుగుతుంది, అందరు కలిపి చేస్తారు. అదేవిధంగా ఎంక్వైరీ అప్రోచ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే మామూలుగా ఏదైనా ఒక సమస్య ఇచ్చినప్పుడు ఇంకొక రకంలో ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు అప్రోచ్ చేయడం అనేది దాని యొక్క సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. నాలుగవది తీసుకున్నట్టయితే ట్యూటోరియల్ గ్రూప్, అంటే పిల్లల్ని గ్రూప్గా చేస్తారు. అందులో కొంచెం ఎక్కువ అంటే పిల్లవాడు పర్ఫెక్ట్ ఉన్న పిల్లవాడిని లీడర్గా చేస్తారు. వీళ్ళకు ఏం చేస్తారంటే మిగతా పిల్లలకి ఏంటంటే అంశం పైన తెలియజేయడం అనేది అంటే కొలాబరేటివ్ లెర్నింగ్గా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా వేస్లో ఇప్పుడు ఇళ్ళకెళ్ళి కూడా పికప్ చేస్తున్నాడు వేస్ ఆఫ్ క్లా. ఒకటి బ్రెయిన్ స్టార్మింగ్, రెండవది టాస్క్ గ్రూప్, ఎంక్వైరీ అప్రోచ్, ట్యూటోరియల్ గ్రూప్. సో దయచేసి మన సబ్జెక్టుకు అనువర్తితం చేసుకోవాలి. పెడగాజీ బుక్స్లో తప్పనిసరిగా మన సబ్జెక్ట్ రిలేటెడ్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక స్టెప్స్ ఇన్ క్లాలో తీసుకుంటే ఇందులో కూడా ఫస్ట్ ఏమంటున్నారంటే ఒకటి తీసుకుంటే ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్, రెండవది ఫార్మేషన్ ఆఫ్ గ్రూప్స్ రెండవ స్టెప్, మూడవది ఏమంటున్నారు ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, డిస్కషన్స్, యాక్టివిటీస్, ఎక్స్పెరిమెంట్స్, నాలుగవది తీసుకున్నట్టయితే టీచర్ ఫెసిలిటేషన్, అదేవిధంగా 5th వన్ తీసుకుంటే ఐదవది లెర్నింగ్ ఎవిడెన్సెస్ ఫీడ్బ్యాక్ అని ఇస్తున్నారు. కొంచెం ఐడియా తీసుకుంటే ఎందుకంటే బిట్ మనకు తెలుసు కదా, ఎట్లా ఫ్రేమ్ అన్నా కావచ్చు అనేది మనకు తెలుసు. ఈ యొక్క స్టెప్స్ ఇన్ క్లా లోపల ఒకటి ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. రెండవది ఫార్మేషన్ ఆఫ్ గ్రూప్స్, 3 నుండి 6 విద్యార్థుల చేత గ్రూప్ ఫార్మేషన్ చేస్తాం. ఆ గ్రూప్ లోపల పిల్లలు ఏం చేస్తారంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, వాళ్ళ ఆలోచనలు పంచుకుంటారు, చర్చించుకుంటారు. అదేవిధంగా యాక్టివిటీస్ అవసరమైన యాక్టివిటీస్ చేస్తారు, లేదా ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయొచ్చు సందర్భాన్ని బట్టి, వాళ్ళకి ఇచ్చే టాస్క్ని బట్టి. నాలుగవది టీచర్ ఫెసిలిటేషన్, అంటే పిల్లలు సరైన విధంగా వెళ్ళేటట్టు వాళ్ళ యొక్క టాస్క్ను రీచ్ అయ్యేందుకు ఏం చేస్తారంటే టీచర్ ఫెసిలిటేటర్గా పనిచేస్తారు. అదేవిధంగా లెర్నింగ్ ఎవిడెన్సెస్ ఫీడ్బ్యాక్, వాళ్ళు ఏంటంటే వాళ్ళ టాస్క్ కంప్లీట్ చేసిన ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నామో వాటి యొక్క ఎవిడెన్సెస్ని కూడా కలెక్ట్ చేస్తారు. వాళ్ళు నేర్చుకున్న అంశాన్ని పిల్లలకు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇందులో ఉన్న స్టెప్స్ ఇవి. ఇక 3rd వన్ తీసుకుంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్. జనరల్గా సింపుల్గా మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం సైంటిఫిక్ మెథడ్. సో సైంటిఫిక్ మెథడ్లో మనం నేర్చుకున్నాం స్టెప్స్ ఏమేమి ఉంటాయి, ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్ అని అన్నాం, అదేవిధంగా డిఫైనింగ్ ద ప్రాబ్లమ్, అనలైజింగ్ ద ప్రాబ్లమ్, కలెక్టింగ్ ద డేటా, అనలైజింగ్ ద డేటా, ఫార్ములేషన్ ఆఫ్ హైపోథసిస్, టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్, కమింగ్ టు జనరలైజేషన్. అంటే జనరల్గా ఏం చేస్తామంటే ఆ డేటా ఏదైతే మనం
ఎక్స్పెరిమెంట్ చేస్తామో మామూలుగా టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్కు, సో ఆ డేటాని మనం ఏం చేస్తామంటే దాని ఆధారంగా మామూలుగా జనరలైజేషన్ తీసుకోవడం జరుగుతుంది. దానిలోకి వెళ్ళి ఏం చేస్తామంటే మామూలుగా న్యూ సిచ్యుయేషన్లో మళ్ళీ దాన్ని అప్లై చేసుకోవడం అనేది జరుగుతుంది. సో అందులో కూడా ఉన్న స్టెప్స్ ఇక్కడ ఇచ్చారు, ఆల్మోస్ట్ అవే స్టెప్స్ వస్తున్నాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్లో కూడా దయచేసి ఒకసారి సైంటిఫిక్ మెథడ్స్ అందులో కూడా ఉన్న స్టెప్స్ కనుక గుర్తుంటే దీన్ని మనం చేసుకోవచ్చు ఈజీగా. ఇక నెక్స్ట్ చూస్తే కాన్సెప్ట్ మ్యాపింగ్. సో మనకు ఆల్రెడీ కాన్సెప్ట్ మ్యాపింగ్లో మనం చూస్తాం సబ్జెక్టు సందర్భాన్ని బట్టి, సబ్జెక్ట్ని బట్టి మనం ఏంటంటే పిల్లల కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ లెర్నింగ్ ప్రాసెస్లో, ముఖ్యంగా లెక్చర్ మెథడ్ని అర్థవంతం చేయడం లోపల. లెక్చర్ మెథడ్ ఏదైతే ఉందో దాన్ని అర్థవంతం చేయడం లోపల మామూలుగా అసూబల్, ఇక్కడ కాగ్నిటివ్ సబ్జంప్షన్ థియరీ అనేది మనం ప్రీవియస్గా ఒక వీడియో కూడా చేసుకున్నాం. ఇందులో కూడా ఏమవుతుంది అంటే ప్రీవియస్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రీవియస్ నాలెడ్జ్కు మామూలుగా యాంకరేజ్గా మనం ఏదైతే అక్కడ నేర్చుకున్నాం జనరల్గా ఏం చేస్తామంటే టాపిక్ డిక్లరేషన్ ఆఫ్ టాపిక్ వేస్తాం, మళ్ళీ కొత్త కాన్సెప్ట్స్ డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. అది అసూబల్ కాగ్నిటివ్ సబ్జంప్షన్ థియరీలో ఉన్న ఒక ముఖ్యమైన అంశం కాన్సెప్ట్. దీన్ని ఇక్కడ తీసుకుంటున్నారు. ఇందులో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క చూడండి కాన్సెప్ట్ మ్యాపింగ్ లోపల ఒక ఫుడ్ చైన్ అనేది మనం తీసుకున్నాం. ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే ఉదాహరణగా ఫుడ్ చైన్, ఆహారం గొలుసు ఫుడ్ చైన్. కానీ ఇక్కడ ఏంటంటే ప్లాంట్స్ ఆహారాన్ని ప్రిపేర్ చేస్తే ఈ ప్లాంట్స్ పైన ర్యాబిట్స్ డిపెండ్ కావడం జరుగుతుంది. మళ్ళీ ర్యాబిట్స్ ఏమైతే అంటే లైన్ ఆహారంగా తీసుకుంటే లైన్ మరణించిన తర్వాత మైక్రోబ్స్ మమ్మల్ని అటాక్ చేయడం అనేది జరుగుతుంది. ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్స్ అనేవి మనం చూసాం. సో రకరకాల ప్రకృతిలో కూడా ఎన్నో ఫుడ్ వెబ్స్ ఉన్నాయి, ఫుడ్ చైన్స్ ఉన్నాయి. సో మనం చెప్పే బోధనాంశాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఈ రకంగా కాన్సెప్ట్ మ్యాపింగ్ రూపంలో ప్రజెంటేషన్ చేస్తే పిల్లలకు సులభంగా అవగాహన చేసుకోవడం లోపల సహాయపడుతుందని మామూలుగా ఇందులో ఒక ముఖ్యమైన అంశం. ఇందులో కూడా స్టెప్స్ ఏమున్నాయంటే ఒకటి ప్రజెంటేషన్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్, రెండవది ప్రపోజిషనల్ ఫేస్, మూడవది అప్లికేషన్, నాలుగవది క్లోజర్. ఇందులో 4 స్టెప్స్ ఇవ్వబడ్డాయి. ఒకటేమో ప్రజెంటేషన్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్, రెండవది ప్రపోజిషనల్ ఫేస్, మూడవది అప్లికేషన్, నాలుగవది క్లోజర్. ఇది కాన్సెప్ట్ మ్యాపింగ్ లోపల ఉన్న ముఖ్యమైన అంశాలు. అదేవిధంగా తీసుకున్నట్టయితే 5th వన్ ఏంటంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనేది ఇంకొకటి ఇవ్వడం అనేది జరిగింది. దీన్ని ఏమంటారంటే అనుభవాత్మక అభ్యసనం, అంటే అనుభవాల ద్వారా నేర్చుకోవడం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫెర్మెంటేషన్ ప్రాసెస్ కావచ్చు, లేదా మామూలుగా పాస్చరైజేషన్ ప్రాసెస్, అంటే పిల్లలకు పాలు నిల్వ ఉంచడం లోపల పాస్చరైజేషన్ ప్రక్రియ అనేది ఎట్లా జరుగుతుందని తెలుసుకోవడానికి వాళ్ళు ఫీల్డ్ విజిట్ చేయడం జరుగుతుంది, లేదా డైరీ ఫామ్ని సందర్శిస్తారు, లేదా అవసరమైతే వాళ్ళు బేకరీని ఆ యొక్క టాపిక్ని బట్టి సందర్శించడం జరుగుతుంది. అక్కడ వెళ్ళి వాళ్ళు అడిగి వివరాలు తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ఏంటంటే ఏ విధంగా ప్రాసెసింగ్ జరుగుతుందనే విషయాన్ని వాళ్ళు అనుభవాత్మకంగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. దాన్ని ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అని చెప్పడం జరుగుతుంది. సరేదైనా ఇందులో 4 స్టెప్స్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా మనం మామూలుగా చూస్తుంటాం సింపుల్గా ఒక ఎక్స్పెరిమెంటేషన్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఒక ప్రయోగం చేయడం ద్వారా ఏమొస్తుంది అంటే కాంక్రీట్ ఎక్స్పీరియన్సెస్ లభిస్తాయి. మామూలుగా మన యొక్క ఎక్స్పీరియన్సెస్ లభించే అనుభవాలను ఏమంటారంటే కాంక్రీట్ ఎక్స్పీరియన్స్ అంటే మూర్త అనుభవం అనేది దొరుకుతుంది ఇక్కడ. సో కాంక్రీట్ ఎక్స్పీరియన్స్ అనేది మామూలుగా దేనికి దారితీస్తుంది అంటే రిఫ్లెక్టివ్ అబ్జర్వేషన్ దారితీస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీన్ని ఏమంటారంటే అబ్స్ట్రాక్ట్ కాన్సెప్చులేషన్, 3వ స్టెప్. తర్వాత నెక్స్ట్ తీసుకుంటే యాక్టివ్ ఎక్స్పెరిమెంటేషన్. ఇట్లా ఈ సైకిల్గా ఇవ్వడం అనేది జరిగింది. ఇందులో 4 ఇంపార్టెంట్ స్టెప్స్ అని అంటున్నారు. అందులో కూడా మొదటిదేమో కాంక్రీట్ ఎక్స్పీరియన్స్, రెండవది రిఫ్లెక్టివ్ అబ్జర్వేషన్, మూడవ దాన్ని తీసుకుంటే అబ్స్ట్రాక్ట్ కాన్సెప్చులేషన్, 4th వన్ యాక్టివ్ ఎక్స్పెరిమెంటేషన్. సో దయచేసి ఇందులో ఉన్న స్టెప్స్ ఇచ్చారు. ఎట్లా ఏ కోణంలో అడిగేది తెలియదు. వెరీ సింపుల్గా ఏంటి అంటే మామూలుగా అనుభవం ద్వారా నేర్చుకోవడం, ఎక్స్పీరియన్సెస్ ద్వారా మామూలుగా నేర్చుకోవడం, లేదా అదే దాన్ని ఇందులో ప్రధానంగా ఇచ్చారు. ఇక నెక్స్ట్ తీసుకుంటే కాగ్నిటివ్ కాన్ఫ్లిక్ట్ అంటున్నారు. అంటే రాంగ్ కాన్సెప్ట్ అనేది పిల్లలు డెవలప్ అవుతాయి కదా, దాన్ని ఎట్లా రిమూవ్ చేయాలి. జనరల్గా అప్పుడప్పుడు జనరల్గా అంటారు మామూలుగా ఏంటంటే ఎప్పుడైనా గాయమైనప్పుడు పప్పు తినొద్దని చెప్తారు. ఎందుకు తినొద్దు పప్పు అంటే చీము పోస్తుంది. అరే పప్పుకు చీముకి సంబంధం ఏంటంటే జనరల్గా ఎట్లా కాన్సెప్ట్ డెవలప్ అయింది. పప్పు అనేది పసుపు రంగులో ఉంటుంది, పల్సెస్ ఎల్లో కలర్ ఉంటాయి, అదేవిధంగా పస్సు కూడా ఎల్లో కలర్ ఉంటుంది. ఎట్లా మొత్తానికి వచ్చి చేరింది అది. సో దాన్ని రాంగ్ కాన్సెప్ట్ మనం ఏం చేయాలంటే మళ్ళీ దాన్ని తీసేసి సరైన కాన్సెప్ట్ని డెవలప్ చేయాలి మనం తప్పనిసరిగా. సో దాన్ని ఏమంటున్నారంటే ఎట్లా చేయొచ్చు అంటే కాగ్నిటివ్ కాన్ఫ్లిక్ట్ ద్వారా.
నేవీ కాన్సెప్ట్ అంటే రాంగ్ కాన్సెప్ట్ని. ఏం చెప్పాలంటున్నారంటే ఇక్కడ 3 ఇందులో స్టెప్స్ ఇస్తారు. క్యాచ్, ఛాలెంజ్, చేంజ్. 3 స్టెప్స్ ద్వారా మనం నేవీ కాన్సెప్ట్ను చేంజ్ చేయాలని చెప్తున్నారు. అదేవిధంగా ఇందులో క్యాచ్ అంటే వాళ్ళ ఆ యొక్క రాంగ్ కాన్సెప్ట్ను క్యాచ్ చేయాలి. దాన్ని మనం ఛాలెంజ్ చేయాలి. ఎట్లా? ఆస్క్ క్వశ్చన్ టు క్రియేట్ డైలమా. అందులో వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం ప్రశ్న డైలమాని క్రియేట్ చేసే విధంగా వాళ్ళకి చేయాలి. దాన్ని ప్రూఫ్ చేయడానికి ఎక్స్పెరిమెంటేషన్ చేయాలి. సో అట్లా దయచేసి అందులో ఎట్లా చేయాలనేది మనకు క్లియర్ కట్గా ఇవ్వడం అనేది జరిగింది. అయినా మళ్ళొకసారి దయచేసి చూసుకోండి. ఇందులో 3 స్టెప్స్ ఏంటంటే క్యాచ్, ఛాలెంజ్, చేంజ్. ఈ 3 స్టెప్స్. అందులో ఫస్ట్ వన్ మనం ఎట్లా చేయాలి అని అంటున్నాడంటే, ఎట్లా ఛాలెంజ్ చేయాలంటే ఆస్క్ క్వశ్చన్ టు క్రియేట్ డైలమా. ఎందుకు మనం అంటాం, ఎందుకు చీమ ఎట్లా వస్తుంది, చీమ ఎట్లా వస్తుంది, మనం పప్పుకు చీమకు సంబంధం ఏంటి అంటే డైలమాని క్రియేట్ చేసే విధంగా ఆ రకంగా క్వశ్చన్ వేయాలి. మళ్ళీ దాన్ని ప్రూఫ్ చేసుకోవాలి, అది సరైంది కాదని రైట్ కాన్సెప్ట్ను డెవలప్ చేయాలి. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఎంక్వైరీ అప్రోచ్. జనరల్గా మనకు ఆల్రెడీ మనం ఈ యొక్క హ్యూరిస్టిక్ పద్ధతిలో కూడా మనం చూస్తాం. ఈ యొక్క ఎంక్వైరీ అప్రోచ్లో కూడా ఆల్మోస్ట్ సేమ్ అదే రకంగా వస్తుంది. అనలోగీ స్ట్రాటజీ అంటే మామూలు ఏం చేస్తుంటే పోలుస్తాం మనం. ఉదాహరణగా తీసుకున్నట్టయితే మనం ఈ యొక్క బోరు పరమాణు నమూనా అంటే ప్రోటాన్లు, న్యూట్రాన్లు కేంద్రకంలో ఉంటాయి. అదేవిధంగా ఎలక్ట్రాన్లు ఈ యొక్క కేంద్రకం చుట్టూ పరిభ్రమిస్తాయని చెప్పడానికి మనం ఏమని చెప్తామంటే ఈ యొక్క సోలార్ మోడల్ ఏదైతే ఉందో సూర్యకేంద్రక నమూనా ఉంది కదా, దాన్ని అనలోగిగా అంటే పోల్చి మామూలుగా చెప్పడం అనేది ఒక మోడల్గా ఇచ్చారు. అదేవిధంగా సెల్స్ మనం చెప్తాం. సెల్స్ గురించి చెప్పేటప్పుడు ప్లాంట్ సెల్ గురించి, తర్వాత ఎనిమల్ సెల్స్ గురించి జనరల్గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చెప్తారంటే ఈ ప్లాంట్ సెల్, ఎనిమల్ సెల్కు తేడా ఈ యొక్క సెల్యులోస్ అంటే మామూలుగా ఈ యొక్క కనకవచం అన్నది ఇక్కడ ఉంటుంది, ఇందులో ఉండదు. సో వేరు వేరు ఏవైతే ఉంటుందో దాన్ని అట్లా పోల్చి చెప్తాం. అదేవిధంగా మనం కణ విభజన చెప్పేటప్పుడు సమవిభజన మామూలుగా చూస్తుంటాం మనం. మైటోసిస్, మియాసిస్ పోల్చడం అనేది అనలోగి ద్వారా మనం ఈజీగా చేయొచ్చు. అదొక స్ట్రాటజీగా చెప్పడం అనేది జరుగుతుంది. సో దయచేసి ఇది ఈ రకంగా మనకి ఏంటంటే ఈ యొక్క కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ లోపల టీచింగ్ మెథడ్స్ డిఫరెంట్గా ఇవ్వడం అనేది జరిగింది. సబ్జెక్ట్ని బట్టి కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్లో తీసుకుంటే ఒకసారి చూడండి. అదేవిధంగా మనకు ఫిజికల్ సైన్స్ కానీ బయో సైన్స్ కానీ అందులోపల ఈ యొక్క మోడల్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసినట్టయితే ఈ యొక్క కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో ప్రధానంగా ఐకాన్ మోడల్ అంటాం 1995. ఇందులోపల 7 స్టెప్స్ ఉన్నాయి. కన్స్ట్రక్టివిస్ట్ మోడల్ లోపల ఒకటి అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, కాంటెక్స్టులైజేషన్, కాగ్నిటివ్ అప్రెంటిస్షిప్, కొలాబరేషన్, మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్, మల్టిపుల్ మేనిఫెస్టేషన్. అదేవిధంగా 5 మోడల్ ఇందులోపల ఏవైతే టీచింగ్ మెథడ్స్ ఉన్నాయో అందులో ఒకటి 5 మోడల్. ఇందులోపల 5 స్టెప్స్ ఉన్నాయి. మామూలుగా ఇందులోపల ఒకటి ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవాల్యుయేట్. అదేవిధంగా కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ ఏదైతే ఉందో అందులో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనం పిల్లల్ని భవిష్యత్తులో వరల్డ్ ఆఫ్ వర్క్కు సంసిద్ధం చేయడం అనేది, వర్క్ విత్ కొలాబరేటివ్గా పనిచేయడం ఒకటి, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ వాళ్ళు డెవలప్ చేయడానికి క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా డెవలప్ చేయడం, ఇట్ ప్రమోట్స్ సెల్ఫ్ లెర్నింగ్ స్కిల్స్ చేయడంలో కూడా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్లో కూడా ముఖ్యమైన వేస్ ఏంటంటే ఒకటి బ్రెయిన్ స్టార్మింగ్, రెండవది టాస్క్ గ్రూప్, మూడవది ఎంక్వైరీ అప్రోచ్, నాలుగవది ట్యూటోరియల్ గ్రూప్. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇందులో కూడా స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్, ఫార్మేషన్ ఆఫ్ గ్రూప్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, డిస్కషన్స్, యాక్టివిటీస్, ఎక్స్పెరిమెంటేషన్, టీచర్ ఫెసిలిటేషన్, లెర్నింగ్ ఎవిడెన్సెస్, ఫీడ్బ్యాక్. మూడవది ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్. ఇది సైంటిఫిక్ మెథడ్కు ఆల్రెడీ ప్రీవియస్ దానిలో మనం తెలుసుకున్నాం. అందులో ఉన్న సోపానాలు ముఖ్యమైనవి, వాటిని అందులోకెళ్ళి పికప్ చేశారు. ఇక కాన్సెప్ట్ మ్యాపింగ్ కనుక తీసుకున్నట్టయితే ఇందులో 3 స్టెప్స్ ఉంటాయి. ప్రెజెంటేషన్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్, ప్రపోజిషన్ ఫేస్, అప్లికేషన్. ముఖ్యంగా ఇది ఎక్కడికెళ్ళి ఇందులో దీనికి బేస్ ఏమని చెప్తున్నారంటే అసుబల్ కాగ్నిటివ్ సబ్జంప్షన్ థియరీ అనేది లేదా మీనింగ్ఫుల్ వర్బల్ లెర్నింగ్ థియరీ అనేది మనం నేర్చుకున్నాం. ముఖ్యంగా వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మ్యాపింగ్ లోపల మనం ఐడియాస్ని ఏదైతే ఉంటే బాక్స్లో పెడతారో ఇంపార్టెంట్ అంశాన్ని. సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫుడ్ చైన్ కనుక తీసుకున్నట్టయితే ఈ విధంగా కాన్సెప్ట్ మ్యాపింగ్. ప్లాంట్స్ ఉంటాయి, వాటిపైన ర్యాబిట్ డిపెండ్ అవుతాయి, ర్యాబిట్స్ పైన లైన్ డిపెండ్ కాదు, దాన్ని ఫుడ్ చైన్ అని చెప్పడం అనేది జరుగుతుంది, మనకు తెలిసిందే. నెక్స్ట్ తీసుకుంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, అనుభవాత్మక అభ్యసనం. అంటే పిల్లలకి ఏంటంటే ఎక్స్పీరియన్సెస్ కలిగించడం ద్వారా మనం మామూలుగా ఫెర్మెంటేషన్ ప్రాసెస్ కావచ్చు, లేదా మనం ప్యాస్చరైజేషన్ ప్రాసెస్, పాలన నిల్వ ఉంచే ప్రక్రియలో ఇప్పుడు ఏంటంటే మనం ఫీల్డ్ విజిట్ చేయడం, డైరీ ఫామ్ను కావచ్చు లేదా బేకరీస్ కానీ పిల్లలకు విజిట్ చేసి అక్కడ అన్నీ ఎక్కడ ఏ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుందని
సవివరంగా తెలుసుకోవడం అనేది అనుభవాత్మక అభ్యసనం అంటాం కదా, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. అందులో ఇప్పుడు స్టెప్స్ ఇచ్చారు. ఒకటేమో కాంక్రీట్ ఎక్స్పీరియన్స్, రిఫ్లెక్టివ్ అబ్జర్వేషన్, అబ్స్ట్రాక్ట్ కాన్సెప్చులైజేషన్, యాక్టివ్ ఎక్స్పెరిమెంటేషన్ అనేది 4 స్టెప్స్గా ఇందులో ఇచ్చారు. అదే రకంగా తీసుకున్నట్టయితే కాగ్నిటివ్ కాన్ఫ్లిక్ట్, నేవీ కాన్సెప్ట్ అంటే తప్పుడు కాన్సెప్ట్స్ పిల్లలు ఒక్కొక్కసారి డెవలప్ అయితే వాటిని రిమూవ్ చేయాలి. ఆ బిడ్డలు ఒకటి రిమూవ్ చేసి కరెక్ట్ కాన్సెప్ట్ని డెవలప్ చేయాలి. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటాం సైన్స్లో ఇప్పుడు మూఢనమ్మకాలు అంటే పప్పు తింటే చీమ పడుతుంది అని చెప్తుంటారు, జనరల్గా కామన్గా మనకు కనబడుతుంటుండే. సో దానికి ఏం చేయాలంటే 3 ఇచ్చాడు. అంటే దీన్ని క్యాచ్, వాళ్ళ లోపల ఉన్న రాంగ్ కాన్సెప్ట్ను మామూలుగా క్యాచ్ చేయాలి, ఛాలెంజ్ చేయాలి, చేంజ్ చేయాలి ఆ యొక్క కాన్సెప్ట్. అందులో ఫస్ట్ వన్ ఏమంటారంటే ఆస్క్ క్వశ్చన్ టు క్రియేట్ డైలమా. వాళ్ళ పిల్లల లోపల ఒక క్వశ్చన్ వేస్తాం మనం, ఎందుకు వస్తుంది పప్పు తింటే ఎట్లా, అట్లా ఆస్క్ ఏ క్వశ్చన్ టు క్రియేట్ ఎ డైలమా. సో అట్లా అందులో ఆ రకంగా మనం చేంజ్ చేయాలి, అవసరమైతే ఆ ఎక్స్పెరిమెంట్ కానీ ప్రూఫ్ని కానీ దాన్ని చూపెట్టాలని చెప్పేసి అందులో సవివరంగా ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ తీసుకుంటే ఎంక్వైరీ అప్రోచ్, అది ఆల్మోస్ట్ మనం ఆల్రెడీ హ్యూరిస్టిక్ అప్రోచ్కు దానికి కొంచెం దగ్గరగానే ఉంటుంది. నెక్స్ట్ తీసుకుంటే అనలాగీ స్ట్రాటజీ, అంటే మనకు మామూలుగా ఏంటంటే టాపిక్స్ను లింకప్ చేయాలి, అనలాగీ పోల్చడం ద్వారా కూడా పిల్లవాడు మెమరీగా ఉంటుంది. కానీ దీన్నే గుర్తుపెట్టుకోవద్దని చెప్తారు అన్నట్టు. అంటే యాక్చువల్గా బోరు పరమాన్ని నమ్మనే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ పోల్చడం ద్వారా గుర్తుంటుంది అనేది. అనలాగీ ఏదైతే పోలుస్తామో దాన్ని తర్వాత మనం చేసేటట్టు చేయాలని చెప్పబడుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. సో దయచేసి మీకు ఒక అవుట్లైన్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి, ఎందుకంటే టైం అనేది దగ్గరకు వస్తుంది. మీకు కొందరికి మనకు మామూలుగా ఎట్లా అంటే న్యూ పెడగాజీ టెక్స్ట్ బుక్స్లో ఇవి ఇవ్వడం జరిగింది. అవి తెలుగు అకాడమీ కావచ్చు లేదా ఎన్సీఆర్టీ బుక్స్ కావచ్చు. సో ఇప్పుడు మీకు చెప్పిన ఇదేమో ఇందులో పేజీ నెంబర్ 19లో దొరుకుతుంది ఎకానిక్ మోడల్. అదే రకంగా అన్ని పెడగాజీస్లో కూడా దయచేసి మీరు ఏ పెడగాజీ పుస్తకం తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా దయచేసి ఇందులో ఇవ్వడం అనేది జరిగింది. మనకు తప్పనిసరిగా మనం చూసుకోవాలి, ఒకసారి చూడాలి, ఒకసారి చూస్తే మీకు ఈజీగా గుర్తుంటాయి. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కూడా మనకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఇచ్చారు మన సబ్జెక్ట్ని బట్టి. అది మ్యాథ్స్ కానీ సోషల్ కానీ అన్నింటి లోపల మనకు ఇందులో ఇవ్వడం అనేది జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్.